కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు ఎమ్మెల్యే మట్టారాగమయ్య. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు అయిందన్నారు. రాబోయే రోజుల్లో డ్వాక్రా మహిళలకు అనేక పథకాలు రాబోతున్నాయని తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద 24 కోట్లు మంజూరయ్యిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు. మన ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి 15 నెలలు అయిన సందర్భంగా ఇప్పటి వరకు మన సత్తుపల్లికి ఎన్ని నిధులు మంజూరైనాయి, మనం ఎంతవరకు కంప్లీట్ చేసుకోగలిగాము, ఎంత అభివృద్ధి సాధించాము అనే విషయం మీద ఇవాళ ఈ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అవ్వాలి ఇలాంటి చాలా అంశాలు ప్రస్తావించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సత్తుపల్లి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు అయిందండి. ఈయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడా దేశంలో లేని విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించాలని నిర్ణయం తీసుకొని అందులో దిశగా ఇవాళ మొదటి విడతలో 55 నియోజకవర్గాలకి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా మన సత్తుపల్లికి కూడా శాంక్షన్ చేశారు. అందుకని ఇంకా ఎన్నో పథకాలు మన మీ సేవా సెంటర్స్, అలా వడ్డీ లేకుండా రుణాలు, ఇలా వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో వరాల జల్లులు కురిపిస్తున్నారు. అందుకని మహిళా లోకం తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సత్తుపల్లికి మేము చేసిన అభివృద్ధి పనులు, మనం తెచ్చుకున్న శాంక్షన్